పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు బుధవారం కంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచి ఘనంగా నిర్వహించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ సర్కార్ జిందాబాద్. గాంధీ జిందాబాద్. సోనియా గాంధీ జిందాబాద్. అధికారులు ఖర్గే జిందాబాద్. రాహుల్ గాంధీ ಇನ್ನು ಯಾರು ಫೋನ್ ಕೊಡ್ತೇವೆ ಫೋಟೋ ಹೊಡಿತೇವೆ ಫೋನ್ ಕೊಡ್ತೇವೆ ಯಾರು ಫೋನ್ ಕೊಡ್ರಿ ಕ್ಲಾರಿಟಿ ಹೊಡ್ತೇವೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್. ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ बोलो कांग्रेस पार्टी पटेल रा जर बंद నేడు యావత్ భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ కుటుంబంలో ఒక భారతదేశ ఉద్ధరణ కోసము ఒక వెలుగు చుక్క ఎగినటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు మన అధ్యక్షులు చంద్రరెడ్డి ఆధ్వర్యంలో మరియు మన పెద్దలు పిఎస్సిఎస్సి చైర్మన్ మారుతిరెడ్డి మరియు ఎక్స్ సర్పంచ్ మా నాన్న సార్ సంతోష్ గారికి మరియు భూమారెడ్డి గారికి మనోజ్ పటేల్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్ద కార్యకర్తలకు బోర్గి పటేల్ గారికి మరియు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మన సీనియర్ నాయకుడు కాబోయే ప్రధాని ఎన్నో సంవత్సరాలు కాదు ఇంకొక 6 నెలల్లో మన కొత్త ప్రభుత్వం కూడా కేంద్రంలో ఏర్పాటు అవుతుంది ఖచ్చితంగాని ఈ కంటి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడ్డప్పటికీ మొన్న స్వల్ప తేడాతోని ఇది అయినా ఇప్పుడు ఒక 6 నెలల్లో మన మహాకూటమితో మళ్ళా కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు అధికారంలో ఇక్కడనే ఇందిరాగాంధీ స్టాచ్యూ పెట్టి మా యొక్క ఇందిరమ్మ రాజ్యం తెస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతడు నా ఉపన్యాసం ఇస్తున్నాను. ఈరోజు యావత్ భారతదేశంలో పండుగ వాతావరణం లాంటి రోజు. ఎందుకంటే మన భారతదేశ పౌరుడు గాంధీ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కంకి మండలంలో పెద్దలు చంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు పిఎస్సిఎస్ చైర్మన్ మారుతిరెడ్డి గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారి జన్మదినం పురస్కరించుకోవడం జరుగుతుంది. అందువలన భారతదేశంలో మనము మంచిగా కష్టపడ్డాము, కొద్దిపాటి మెజార్టీతో మనం వెనుకబడ్డాము. అది అతి త్వరలోనే మనకు ఆ రోజు రాబోతుంది. వచ్చే 6 నెలల్లో మన ఇండియా కూటమి గద్దెనెక్కుతుంది. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను 100% ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని నేను కోరుకుంటున్నాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం. ఇక్కడ ఉన్నటువంటి మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు పేరున ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు నమస్కారం.